హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అస్సలాము అలైకుం. ఈరోజు మన వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి కోళ్ళకు కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి అనేది కోళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంటర్నల్గా కోళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా పచ్చి మేత ఇవ్వడం వల్ల ఎండాకాలంలో చాలా హెల్తీగా తయారవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలు ఎలా తింటున్నాయో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇవ్వడం వల్ల కొబ్బరి ఈ రెక్కలలో ఫెదర్స్ అనేది చాలా షైన్ వస్తాయి. ప్లస్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే కోడి పిల్లలకు కావాల్సిన మినరల్స్ మిక్చర్స్ అనేవి మనం పచ్చి మేత అంటే కొబ్బరిలో పుష్కలంగా ఉండడం వల్ల మన కోళ్ళు అనేవి ఇంట్రెస్ట్‌గా తింటాయి ఫ్రెండ్స్. మనం వీక్లీ ఒక 3 టైమ్స్ అనేవి ఇలా అందిస్తే మన ఫీడ్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. హెల్తీగా పెరుగుతాయి. మనం రోగాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలు కూడా ఏందంటే చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు దీంట్లో మొర్టాలిటీ అనేది లేదు ఫ్రెండ్స్. ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో చూడండి. అంటే ఈ ఎండాకాలంలో మనం తరచూ వాటర్ మిలన్స్ కానీ, కొబ్బరి కానీ, మన టమాటోస్ కానీ, లేకుంటే ఏదైనా సరే పచ్చి మేత ఇవ్వడం వల్ల దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గట్టి మేత అనేది మ్యాక్సిమం ఎండాకాలంలో ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది డైజెషన్ అనేది ఎక్కువ కాదు. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది కోడి. అలా ఈ పచ్చి మేత ఇవ్వడం వల్ల అంటే చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అరుగుదల శక్తి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మన గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎక్కడ చాలా సింపుల్‌గా దొరుకుతాయి. మనం కొద్దిగా రిస్క్ తీసుకుంటే మన కోళ్ళకు మంచి మేత అనేది మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ వస్తుంది. ఈ కోళ్ళకు ఈకలు కానీ, రెక్కలు కానీ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. ఈ వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.